హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. చేపల వేపుడుని ఒకసారి ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా చేపల్ని ఇలాగా ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇవైతే 1 కిలో చేపలండి. మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో ఇలాగ చేపల వేపుడుని అయితే ఈజీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది సింపుల్గా. ఇందులోకి 1 స్పూను కారం పొడిని, 1 స్పూను సాల్ట్ని, 1.5 స్పూను ధనియాల పొడిని, 1 స్పూను కార్న్ఫ్లోర్ని, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 స్పూను పసుపుని, 1 స్పూను గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి. ఇందులోకి ఇలాగ నిమ్మకాయలను అయితే కట్ చేసుకొని గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని తీసుకొని ఇందులో ముందుగా నిమ్మకాయలను అయితే పిండుకోవాలండి. ఇక్కడ నాకైతే చిన్న నిమ్మకాయలు, అందువల్లనే నేను 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. చేపలు అయితే ఇవి 1 కిలో చేపలండి. ఇక్కడ శుభ్రం చేసుకున్నటువంటి చేపలు అనేటివి 1 కిలో అయితే ఉన్నాయి. చూడండి, ఇలాగా నిమ్మకాయలను అయితే పిండుకోవాలి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. చేప ముక్కలు కలిపేటప్పుడు ఎప్పుడూ కూడా మనము నిదానంగానే కలుపుకోవాలి, లేదంటే మనకి చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి కదా చేపల్లో, అవి చేతులకు అనేది గుచ్చుకుంటాయండి. చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. వీలైతే మనము సాక్స్లు వేసుకోవడం కూడా మంచిదే. ఎందువల్లనంటే ఇందులో వేసేటువంటి మిరప్పొడి కూడా మనకి బాగా చేతులు మండిపోతాయి. ఇలాగా బాగా కలుపుకోవాలి. వీలైతే మీరు సాక్సులు వేసుకొని కలుపుకోండి. నేను ఈ చేపల వేపుడు చేసిన తర్వాత అయితే నాకు చేతులు అయితే చాలా మంట ఎత్తుకున్నాయండి. ఇందులో వేసినటువంటి కారము ఇంట్లో చేసిందే, బాగా ఎర్రగా అయితే ఉంది. చూసారా, ఇదైతే బాగా మండిపోతుంది. ఇలాగా చేప ముక్కలను అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలాగా మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేటట్టు చిన్నగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని లాస్ట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. ఇలా కలుపుకొని మనము 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నామనుకో మనకి చాలా బాగుంటుందండి చేపల వేపుడు అనేది. ఇలాగా కలిపేసుకొని నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు. కాకపోతే మనము చేసే ముందర 1 అవర్ పాటు బయట పెట్టేసి తర్వాత చేపలు వేయించుకుంటే చాలా బాగుంటాయండి, క్రిస్పీగా అయితే. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలాగా పెనం పెట్టుకొని 2 గంటల ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ అయినా సరే మనకి చాలా బాగా వేగుతాయి చేప ముక్కలు అనేటివి. చూడండి, ఇప్పుడు 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి అయితే తీసాను. ఇలా మళ్ళీ ఒకసారి అన్నీ కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసి ఇందులో అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత. చూడండి, ఇలాగా 1 బై 1 ఇలాగా చేప ముక్కలను అయితే ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి. ఇలాగా ఈ ఆయిల్తోనే నేను 1 కిలో చేపలను అయితే వేయించాను. చాలా బాగా వస్తాయి, అసలు ఆయిల్ అనేది పీల్చవు. ఇలాగా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి మీడియం ఫ్లేమ్లో తర్వాత ఇలాగా మరోవైపుకి అయితే తిప్పుకోవాలి. ఎప్పుడు కూడా మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో అయితే పెట్టేయకూడదండి. ఇలాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకో లోపల వరకు కాలుతాయి చేప ముక్కలు అనేటివి. చూడండి, ఇలాగా మరోవైపుకు తిప్పుకొని ఇవి కూడా ఒక 5 మినిట్స్ ఉంచామనుకో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇలాగా ఎర్రగా కాలనిచ్చిన తర్వాతే మనము చేప ముక్కలను అయితే పక్కకు తీసుకోవాలండి. చూడండి ఎంత క్రిస్పీగా అయితే వచ్చాయో, చాలా బాగుంటాయండి ఈ విధంగా చేసుకున్నామనుకో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేయండి, అస్సలు ఆయిల్ పీల్చవండి ఈ విధంగా చేసామంటే. ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే చేపల వేపుడుని అయితే చేసుకోవచ్చండి సింపుల్గా. చూసారా, ఇలాగా అన్ని చేప ముక్కలను అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, నేను ఆయిల్ ఎంత వేసానో అంతా అలాగనే అయితే ఉంది. అసలు ఆయిల్ పీల్చవండి ఈ విధంగా చేసుకున్నామనుకో మనము. ఈ చేప ముక్కల్లోకి మనకి రసం చేసుకొని రైస్ చేసుకున్నామనుకో చాలా బాగుంటుందండి. ఇలాగా చేప ముక్కలు పక్కన పెట్టుకొని రసం అన్నం అయితే తినేసేయచ్చు, చాలా బాగుంటాయి చేప ముక్కలు అయితే. మా ఇంట్లో అయితే
అడిగి మరీ చేయించుకొని తింటారండి. ఈ విధంగా చేపల వేపుడునైతే చాలా ఇష్టం మా పిల్లలకైతే. చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేపలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.